आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुतिप्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओं स्वस्ति श्री गणेशाय नमः। నమః ఆపస్తంభాయ మహర్షయే. ఆపస్తంభ మహర్షి రచించిన ధర్మసూత్రాల్లో ప్రథమ ప్రశ్నలో 4వ పటలం 12వ ఖండికలోని 3వ సూత్రం దాకా ఇదివరకు మనం చెప్పుకున్నాం గత భాగంలో. ఈరోజు 4వ సూత్రం తస్య శాఖాంతరే వాక్య సమాప్తి, తస్య శాఖాంతరే వాక్య సమాప్తి అని. వేదాన్ని అధ్యయనం చేయడమే ఒక గొప్పనైనటువంటి తపస్సు అని చెప్పినాడు. వేదాన్ని అధ్యయనం చేయడం వలన అధ్యయనం చేసినటువంటి వాడు ఒక మహా తపస్వి అవుతాడు. తపశ్శక్తి సంపన్నులైనటువంటి ఋషులకు మునులకు ఏ గొప్పనైనటువంటి స్థానం ఉన్నదో, ఎటువంటి మహిమలు వాళ్లకు లభించి ఉంటాయో, అదే గొప్పనైనటువంటి స్థానము, అటువంటి మహిమలే నియతపూర్వకమైనటువంటి అధ్యయనం చేసిన వానికి ఉంటాయి అని గడిచినటువంటి సూత్రాల్లో చెప్పినారు. అందుకనే వేదాన్ని అధ్యయనం చేసే సమయంలో అంత నియమనిష్టలతో కూడుకున్నటువంటి అధ్యయనాన్ని చేయడము చాలా అవసరమై ఉన్నది. వేదం కూడా నియమాలు పాటించకుండా అశుచిగా ఉన్నటువంటి వాడి సమీపానికి వెళ్ళడానికి ఇష్టపడదు. అందుకనే మనుస్మృతిలో ఈ విధంగా అంటాడు మనుస్మృతికారుడు, విద్యా బ్రాహ్మణమేత్యాహ శేవధిస్తేస్మి రక్షమాం అసూయకాయ మాం మాదాహ తథాస్యాం వీర్యవత్తమా. విద్యాధిష్టాత్రి దేవత అధ్యాపకుని సమీపానికి వచ్చి అతనితో అంటూ ఉన్నది, హే వేదాధ్యాపక, నీ విషయంలో నేను నీకు నిధినై ఉన్నాను. లోకంలో ఎవ్వరు కానీ తన సమీపంలో ఉన్నటువంటి నిధిని బయటికి చెప్పుకోరు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. తనవాడు అయినప్పుడు, తనకు పూర్తిగా విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ఆ నిధిని ఇస్తారు. ఎట్లానో అదేవిధంగా నీవు ఎవరికి పడితే వాళ్లకు నన్ను, వేదముననైనటువంటి నన్ను చెప్పి నన్ను హింసించకయ్యా. ఎవరైతే సత్య నిష్ఠలతో కూడుకొని ఉంటారో, శాస్త్రీయమైనటువంటి నియమాలను పాటించేటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్లకు మాత్రమే నన్ను ఇవ్వు అని వేదమే అధ్యాపకుడి సమీపానికి వచ్చి మొరబెట్టుకుంటుంది. ఛాందోగ్య బ్రాహ్మణంలో విద్యాహ వై బ్రాహ్మణమా జగామ తవాహమస్మి త్వం మాం పాలయ. విద్య బ్రాహ్మణి సమీపానికి వచ్చి తవాహమస్మి త్వం మాం పాలయ, నేను నీదాననయ్యున్నాను, అందుకని నీవు నన్ను రక్షించు. అనర్హతే మానినే నైవ మాదాహ గోపాయ మాం శ్రేయసి తథాహమస్మి. అనర్హుడైనటువంటి వానికి మాత్రం నన్ను ఇవ్వడానికి వీల్లేదు, నన్ను రక్షించు. నన్ను రక్షించడం వలన నీకు నేను గొప్పనైనటువంటి ఫలాన్ని ఇస్తాను. తథాస్యాం వీర్యవత్తమా, నీ విషయంలో నేను గొప్పనైనటువంటి వీర్యాన్ని అనుగ్రహిస్తాను అని ఈ విధంగా వేదమాత అధ్యాపకుని సమీపానికి వచ్చి అంటుంది. అందుకని వేదము చాలా పవిత్రమైనటువంటి భాగం, మంత్రభాగం. అది ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా అధ్యయనం చేయడానికి వీల్లేదు. వేదాన్ని నియమపూర్వకంగా అధ్యయనం చేసినటువంటి ఈ వాడు ఎవడైతే ఉంటాడో వాడు తపశ్శక్తి సంపన్నుడు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు అనే విషయాలను మనం గడిచిన
సూత్రాల్లో చెప్పుకున్నాం. 2-3 సూత్రాల్లో గడిచినటువంటి 2-3 సూత్రాల్లో నిత్య స్వాధ్యాయం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది తప్పకుండా వానికి తపస్సుతో సమానమైనటువంటిదే. అందుకని నిత్య స్వాధ్యాయం అనబడేటువంటి బ్రహ్మయజ్ఞాన్ని తప్పకుండా ఆచరించాలి. బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించేవాడు ఈనాడు మెరుపులు వచ్చినాయి, ఈనాడు ఉరుములు ఉరిమినాయి, ఈనాడు ఇంద్రధనుస్సు పడ్డది, అందుకని నేను బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించను అని ఆచరించకుండా ఉండకూడదు. బ్రహ్మయజ్ఞం అనేటువంటి ఏ నిత్య అనుష్ఠానం ఉన్నదో తప్పకుండా ఆ నిత్య వేదాధ్యయనాన్ని చేయవలసిందే. దీనికి ఒక శృతిని కూడా ఉదాహరణ ఇచ్చినాడు. వాజసని బ్రాహ్మణం ఏమంటుంది అంటే, బ్రహ్మయజ్ఞం అనేటువంటిది స్వాధ్యాయము, అది తప్పకుండా ఆచరించాలి. శ్రౌతయాగములలో వషట్ అనేటువంటి పదాన్ని చెప్పిన తర్వాత హవిస్సును ఏ విధంగా వేస్తారో, వషట్ అనేటువంటి దానికి అంత గొప్పనైనటువంటి లక్షణం ఉంటుందో, ఒకవేళ వషట్ అనేటువంటి పదాన్ని ప్రయోగించినప్పటికీ ఆహుతిని వేయకపోతే ఎటువంటి ప్రాయశ్చిత్తి అవుతాడో, ఎటువంటి పాపం వానికి తగులుతుందో అటువంటి పాపం వానికి తగులుతుంది. ఇక్కడ వషట్కారం ఏవి అనంటే మెరుపులు, ఉరుములు, ఇంద్రధనుస్సు పడడము మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వషట్కారములే అని వేదమే చెప్పినది. కాబట్టి తప్పకుండా బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగినది. ఆ తర్వాత ఇప్పుడు 4వ సూత్రంలో తస్య శాఖాంతరే వాక్య సమాప్తి అన్నాడు. పైన చెప్పినటువంటి బ్రాహ్మణ వాక్యం ఉన్నదో తనయతి స్తనయతి విద్యోతతే అపస్ఫూర్జతి యద్వాతో వాయతి అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ బ్రాహ్మణ వాక్యానికి పర్యవసానాన్ని చెప్పడానికి ఇంకొక వాక్యాన్ని ఉట్టంకించబోతున్నాం మేము అని ఆపస్తంభుల వారు ఇంకొక శాఖాంతరీయమైనటువంటి వాక్యాన్ని చూపబోతున్నాము అనే విషయాన్ని ఈ 4వ సూత్రంలో చెప్పి ఆ 5వ సూత్రాన్ని మనకు చెప్పినాడు. 5వ సూత్రం ఏది అనంటే ఆ శాఖాంతరానికి సంబంధించినటువంటి వేదవాక్యాన్ని ఈ సూత్రంలో జోడించి మనకు చెప్పినారు. గడిచిన 3వ సూత్రం ఎంత విస్తారంగా పెద్దగా ఉన్నదో ఇప్పుడు ఈ 5వ సూత్రం కూడా అంతే విశాలమైనటువంటి శరీరం గలది, పెద్దనైనటువంటి సూత్రము. అథ యదివా వాతో వాయస్తనయేద్వా విద్యోతేత వా అవస్ఫూర్జేద్వా ఏకాం వార్చం ఏకం వా యజురేకం వా సామ అభివ్యాహరేత్ భూర్భువస్సువః సత్యం తపశ్రద్ధాయాञ्जुहोमीति వైతత్ తే నో హైవాస్యైతత్ అహస్వాధ్యాయ ఉపాత్తో భవతి అని ఈ సూత్రం 5వది. దీనికి అర్థం ఏమిటి అనంటే గాలి వీచిన ఆ గాలి కింద ఉన్నటువంటి గడ్డి పొరకలను ఆకాశానికి ఎగజిమ్మే చేసేటువంటి గాలి వీచినప్పటికీ, ఆకాశంలో మెరుపులు వస్తూ ఉన్నప్పటికీ బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించవలసినదే అని ఇదివరకు 3వ సూత్రంలో చెప్పి ఇవన్నీ కూడా వషట్కారములు కాబట్టి తప్పకుండా అధ్యయనం చేయాలి. చేయకపోతే వషట్కారాన్ని ప్రయోగించిన తర్వాత ఆహుతిని వెయ్యకపోతే ఏ పాపం వస్తుందో ఆ పాపం వస్తుంది అని ఇదివరకు చెప్పినాడు. ఇప్పుడు ఈ సూత్రంలో ఏమంటాడు అనంటే సమగ్రమైనటువంటి ప్రశ్నను అధ్యయనం చేసినా చేయకపోయినా, సంపూర్ణమైనటువంటి వేదాన్ని చదివినా చదవకపోయినా ఇదివరకు ఉన్నటువంటిది శృతివాక్యమే, బ్రాహ్మణ వాక్యం, వాజసనీయ బ్రాహ్మణం. ఇప్పుడు శాఖాంతరీయమైనటువంటి వాక్యాన్ని ఉట్టంకిస్తూ ఆపస్తంభుల వారు మనకు చెప్తూ ఉన్నారు.
ఆ శాఖాంతర వాక్యానికి అర్థం ఏమిటి అంటే, ఏకాం వా రుచం ఏకం వా యజుః ఏకం వా సామ అభివ్యాహరేత్ భూర్భువస్వ సత్యం తప శ్రద్ధాయాం జుహోమీతి వైతత్. ఒక్క రుక్కునైనా, ఒక్క యజస్సునైనా, ఒక్క సామమునైనా అధ్యయనం చేయాలి. వేదాల్లో ఉన్నటువంటి భూర్భువస్సువః అనేటువంటి ఈ వ్యాహృతినైనా కానీ ఒకవేళ చెప్పినట్టయితే ఇటువంటి సమయంలో మెరుపులు మెరిచినప్పుడు, ఉరుములు ఉరిమినప్పుడు ఇటువంటి సమయంలో కనీసం ఒక్క రుక్కును, ఒక్క యజస్సును, ఒక్క సామాన్ని అధ్యయనం చేసి లేదా భూర్భువస్వ అనేటువంటి వ్యాహృతులను పఠించినట్టయితే సమగ్రమైన వేదాన్ని పఠించినటువంటి ఫలాన్ని పొందుతాడు. న పునర్యథాపూర్వం ప్రశ్నమాత్రం తేనైవ తావతైవాస్య అధ్యేతుః తదహః తస్మిన్నహని స్వాధ్యాయ ఉపాత్తో భవతి. తేనైవాస్యైతత్ తదహః స్వాధ్యాయ ఉపాత్తో భవతి. దీనివలననే వానికి ఆనాటి అధ్యయనం చేసినటువంటి ఫలము లభిస్తుంది. ఇందులో ఇంకా ఏమాత్రం సందేహించే అవసరం లేదు అని ఈ 5వ సూత్రాన్ని మనకు చెప్పినారు. ఒక శృతిని ఉట్టంకించి వాజసనీయ బ్రాహ్మణాన్ని, ఇవి వషట్కారాలు కాబట్టి తప్పకుండా అధ్యయనాన్ని చేయవలసినదే అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత మళ్ళీ 5వ సూత్రంలో శాఖాంతరాన్ని సూచించడంలో గల తాత్పర్యం ఏమిటి అని ప్రశ్న వేసుకొని దానికి సమాధానం చెప్తున్నారు. ఏవం సతి ఆర్య సమయేన విప్రతిషిద్ధం. ఈ 2వ శాఖకు సంబంధించినటువంటి వేదంలోని ఒక శాఖకు సంబంధించిన మంత్రాన్ని ఉట్టంకించి సమగ్రమైన వేదాన్ని చదివినా చదవకపోయినా ఒక్క రుక్కును కానీ, ఒక్క యజస్సును కానీ, భూర్భువస్వ అనేటువంటి వ్యాహృతులను కానీ చదివినట్టయితే సమగ్రమైన వేదాన్ని చదివిన ఫలాన్ని పొందుతాడు అనేటువంటి మాట చెప్పడంలో తాత్పర్యం ఏమిటి అని అంటే, ఎవరైతే శిష్టులైనటువంటి ఆర్యులు ఉన్నారో, మనుస్మృతి మొదలైనటువంటి కర్తలు, స్మృతికర్తలు ఉన్నారో వాళ్ళ యొక్క నియమాన్ని పాటించినట్టు అవుతుంది. వాళ్ళ చెప్పినటువంటి కొన్ని మాటలు ఉంటాయి, ఆ మాటలకు విరోధం లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో శాఖాంతరమైనటువంటి విషయాన్ని మనకు ఆపస్తంభుల వారు సూచించినారు అని హరదత్తాచార్యుల వారు అంటున్నారు. ఈ 6వ సూత్రానికి అదే తాత్పర్యం. ఏవం సతి ఆర్య సమయేన అవిప్రతిషిద్ధం. ఆర్య సమయేన అవిప్రతిషిద్ధం, అవిప్రతిషిద్ధం భవతి, ఇతరథ విప్రతిషిద్ధం స్యాత్ అన్నారు. ఏవం సతి వాక్య పరిసమాప్త వాశ్రీయమాణాయాం ఆర్య సమయేన ఆర్యాః శిష్టాః మన్వాదయః తేషాం సమయో వ్యవస్థ. ఆర్య సమయేన అవిప్రతిషిద్ధం అంటే సమయః అనంటే వ్యవస్థ, తేన అవిప్రతిషిద్ధం భవతి. ఒకవేళ ఈ 2వ శృతిని ఉట్టంకించకపోయినట్టయితే వాళ్ళ యొక్క ఏ వ్యవస్థ ఉన్నదో, ఆర్యుల యొక్క ఏ వ్యవస్థ ఉన్నదో దానికి విప్రతిషిద్ధాన్ని చేసినట్టయ్యేది. అందుకని ఈ విధంగా చెప్పడం జరిగినది అని ఈ 6వ సూత్రంలో చెప్పి 7వ సూత్రం అధ్యాయానధ్యాయం ఉపదిశంతి తదనర్థకం స్యాద్వాజసనేయి బ్రాహ్మణం చేదవేక్షేత. ఈ 2వ శృతిని కనుక ఒకవేళ శాఖాంతరమైనటువంటి 5వ సూత్రంలో చెప్పినటువంటి శృతినే గనక చెప్పకపోయినట్టయితే కేవలం వాజసనేయి బ్రాహ్మణాన్ని మాత్రమే చెప్పి ఊరుకున్నట్టయితే జరిగేది ఏమిటి అనంటే అధ్యాయానధ్యాయం హ్యుపదిశంతి తదనర్థకం స్యాద్ వాజసనేయి బ్రాహ్మణం చేదవేక్షేత. అధ్యయన దివసంలో ఏది అనధ్యయనము అనేటువంటి విషయం తెలియకుండా పోతుంది.
ఈ బ్రాహ్మణ వాక్యాన్ని కనుక శాఖాంతర్యమైనటువంటి దాన్ని కనుక చెప్పకపోయినట్టయితే అందుకని ఈ శాఖాంతరమైనటువంటి దాన్ని సూచించడం జరిగినది. దీనివలన ఏ ఆర్యులు ఉన్నారో మనుస్మృతి మొదలైనటువంటి వాటిని రచించినటువంటి కర్తలు ఉన్నారో వాళ్ళ వ్యవస్థ కూడా సరిపోతుంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రెండవ శృతిని శాఖాంతర శృతిని సూచించడం జరిగినది అని చెప్పినారు. 8వ సూత్రము ఆర్య సమయో హి అగృహ్యమాణ కారణ. ఆర్యులు గనక ఒకవేళ చెప్పినారు అనంటే ఏదైనా ఒక విషయాన్ని దానికి కారణం ఏదైనా ఉండాలి. అగృహ్యమాణ కారణ మొదటి వాజసని బ్రాహ్మణ వాక్యాన్ని తమరు చెప్పినారు. రెండవ వాక్యాన్ని చెప్పకపోయినట్టయితే ఏమవుతుంది? నన్ను అనర్థకమే వేదమస్తు శృతి విరోధాతు. మొదటి శృతికి దీనికి విరోధం ఉన్నది కాబట్టి అనర్థమే అవుతుంది కదా అనేటువంటి ప్రశ్న వేస్తే ఆర్య సమయో హి అగృహ్యమాణ కారణ. యోయం అధ్యాయ అనధ్యాయ విషయ ఆర్యసమయ న తత్ర కించిత్ కారణం గృహ్యతే. ఆర్యుల యొక్క ఏ శిష్టులు ఉన్నారో శిష్టుల యొక్క ఏ వ్యవస్థ ఉన్నదో ఆ వ్యవస్థకు కారణమేమిటి అని ఒకవేళ ఆలోచన చేసినట్టయితే అది కొంతమందికి తెలియకుండా పోతుంది. కానీ వాళ్ళు చెప్పినటువంటి వ్యవస్థ కూడా సరిపోవాలి అని అంటే రెండవ శృతిలో చెప్పినటువంటి శాఖాంతర మంత్రాన్ని తప్పకుండా చెప్పే తీరాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరిగినది. కా పునరసో స్మృతి యా బ్రహ్మయజ్ఞేప్యనధ్యాయముపదిశతి. బ్రహ్మయజ్ఞ చేసే విషయంలో అసలు ఏ స్మృతి ఉట్టంకిస్తూ ఉన్నది? ఏ స్మృతికారుడు మనకు బ్రహ్మయజ్ఞం చేయడము అనధ్యయనాల్లో కూడా చేయవచ్చును అనేటువంటి చెప్పే శృతి ఏది అని ప్రశ్న వేసుకొని నైత్యకేనాశ్చనధ్యాయో బ్రహ్మసత్రం హి తత్స్మృతం అనేటువంటి మనుస్మృతి వాక్యాన్ని ఉట్టంకించడం జరిగినది. హరదత్తాచార్యుల వారు ఈ విషయాన్ని మనకు చెప్పుతూ ఉన్నారు. 2వ అధ్యాయంలో మనుస్మృతిలో 106వ శ్లోకం నైత్యకేనాశ్చనధ్యాయో బ్రహ్మసత్రం హి తత్స్మృతం బ్రహ్మాహుతిహుతం పుణ్యం అనధ్యాయవ షట్కృతిం. నిత్యానికి సంబంధించినటువంటి ఏ అనుష్ఠానాత్మకమైనటువంటి బ్రహ్మయజ్ఞం గలదో ఆ బ్రహ్మయజ్ఞానికి అనధ్యాయం అనేటువంటిది లేదు. బ్రహ్మాహుతి హుతం పుణ్యం అనధ్యాయవ షట్కృతం అన్నారు. వేదోపకరణే చైవ స్వాధ్యాయే చైవ నైత్యకే నానురోధోశ్చనధ్యాయే హోమమంత్రేషు చైవహి అని మనుస్మృతికారుడు స్పష్టంగా ఈ విషయాన్ని మనకు తెలియజేసినాడు. నిత్యమై ఉన్నప్పుడు స్వాధ్యాయానికి అనధ్యాయం అనేటువంటిది లేదు అనే విషయాన్ని మనుస్మృతికారుడు చెప్పినాడయ్యా. అందుకని తస్మాత్ తాదృశీ స్మృతి ఏవం తర్హి అగ్నిహోత్రాదిష్వపి మంత్రాణం అనధ్యాయ ప్రాప్నోతి. ఇంకో చిక్కు ఎక్కడ వస్తుంది అనంటే ఒకవేళ ఈ విషయాన్ని రెండవ శాఖాంతర శృతిని ఉట్టంకించి మనుస్మృతికారుని యొక్క ఈ వాక్యాన్ని చెప్పి అటువంటి సమయాల్లో అనధ్యయనమైనప్పటికీ కూడా వేదాన్ని అధ్యయనం చేయవచ్చును అనేటువంటి విధిని తెలియపరిచేటువంటి సూత్రాన్ని చెప్పకపోయినట్టయితే వచ్చే సమస్య ఎక్కడ అనంటే యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి, అనధ్యయనాల్లో జరుగుతాయి యజ్ఞాలు. అప్పుడు మంత్రపఠనం
చేయడమా చేయకపోవడమా, మంత్రాలన్నీ వేదంలో ఉన్నటువంటివే అనే సమస్య వస్తుంది. అందుకని సూత్రకారుడు 9వ సూత్రాన్ని మనకు అందించినాడు. విద్యాం ప్రత్యనధ్యాయ శ్రూయతే న కర్మయోగే మంత్రాణం అన్నారు. విద్యాం ప్రతి అనధ్యాయ, విద్యను గురించి అనధ్యాయం ఉన్నది. కానీ కర్మయోగంలో కర్మలందు ఉపయోగించేటువంటి ఏ మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలకు మాత్రము అనధ్యయనం అనేటువంటిది లేదు అన్నారు. విద్యా వేదాధ్యయనం తాం ప్రతి అనధ్యాయ శ్రూయతే న పునః మంత్రాణం కర్మయోగే. కర్మలో ఉపయోగించేటువంటి ఏ మంత్రాలు ఉన్నాయో వాటికి మాత్రము నిషేధం లేదు అని ఈ సూత్రంలో మనకు చెప్పి, బ్రాహ్మణోక్త విధయస్తేషాముత్సన్నా పాఠా ప్రయోగాదనుమీయంతే. కొన్ని శృతులు మనకు ఈనాడు ఉపలబ్ధములైనటువంటి శృతులలో ఆ వాక్యాలు కనిపించవు. అటువంటి సందర్భంలో మరి శృతి చెప్పినది అనంటే ఎక్కడ కూడా శృతులలో ఈ వాక్యం కనిపించడం లేదు కదా. అందుకని శృతిలో ఈ వాక్యం ఉండి ఉండకపోవచ్చును అనడానికి వీల్లేదు. బ్రాహ్మణోక్త విధయ తేషాముత్సన్నా పాఠా ప్రయోగాదనుమీయంతే. 10వ సూత్రము. మనకు ఎంతటి దుఃఖకరమైనటువంటి పరిస్థితి వాటిల్లినది అనంటే, ఉత్సన్నా పాఠా ధ్యేతృ దౌర్బల్యాత్, చదువుకునేటువంటి వాళ్ళ యొక్క దౌర్బల్యం వలన అధ్యయనాధ్యాపనలో వేదమంత్రాలు లేకపోవడంతో 10 సంవత్సరాలు 12 ఏళ్ళు గురుకులంలో ఉండి ఒక్క వేదాన్ని చదవడమే కష్టమవుతూ ఉన్నది అన్న తర్వాత 4 వేదాలు చదవకపోవడము, స్వశాఖాధ్యయనం చేయకుండా పరశాఖను అధ్యయనం చేయడము, అది కూడా చేయకుండా ఉండడం వలన క్రమంగా ఏమవుతూ వస్తున్నది అనంటే, ఏ వేదంలో ఏ మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి. ఉత్సన్నాహ పాఠాహ. అందుకని ఇది ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి మాత్రమే కాదు, ప్రాచీన కాలంలో కూడా అనంతము లేనటువంటి ఏ వేదములు ఉన్నాయో వాటిని అధ్యయనం చేసిన వాళ్ళు, అన్ని వేదాలను చదివిన వాళ్ళు ఎవరూ లేకుండా ఉండడం దృష్టిలో ఉంచుకొని మహర్షులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతీంద్రియము ద్వారా కొన్ని విషయాలను కనుగొని ఏవి మనకు ఈనాడు ఉపలబ్ధములైనటువంటి వేదాల్లో లేని వాక్యాలున్నాయో వాటన్నిటినీ వాళ్ళు ఊహించి స్మృతులలో నిబద్ధం చేసి పెట్టినారు. ప్రయోగాదనుమీయంతే. ప్రయోగ స్మృతి నిబంధనం అనుష్ఠానంచ తస్మాత్ బ్రాహ్మణాని అనుమీయంతే మన్వాదిభి ఉపలబ్ధానీతి. మన్వాదులు ఏ ఋషులు ఉన్నారో వాళ్ళంతా కూడా నోటి నుండి ఒక మాట చెప్పినారు అని అంటే తప్పకుండా దాని శిష్టులు కాబట్టి, సంప్రదాయజ్ఞులు కాబట్టి, వేదాన్ని పరిపూర్ణంగా వాళ్ళు నమ్మి విశ్వసించి అదే ధర్మముగా వాళ్ళు ప్రతిపాదించినారు కాబట్టి తప్పకుండా వాళ్ళు చెప్పినటువంటి ఏ వాక్కులు ఉంటాయో వాటికి ఒక శృతి మూలం ఉండి ఉంటుంది అని ఊహించాలి. ఉదాహరణకు ఆరంభ సమయంలోనే ఏ శాస్త్రాన్ని చదువుకోవలసినటువంటి విద్యార్థి గురుకులంలో చేరతాడో మంగళాచరణ శ్లోకాన్ని గురించి పాఠం చెప్తాడు గురువుగారు శిష్యునికి. మంగళాచరణం లేకుండా గ్రంథాన్ని ఆరంభం చేయకూడదు. ఎందుకు అనంటే శృతిలో చెప్పబడ్డది కాబట్టి. శృతి ఏది అని ప్రశ్న వేస్తే సమాప్తి కామో మంగళమాచరేతు అనేది శృతి. ఎవడు సమాప్తిగా గ్రంథం యొక్క సమాప్తి కావాలి అని అనుకుంటాడో వాడు మంగళాచరణాన్ని చేయాలి.
ఈ సమాప్తి కామో మంగళమాచరేత్ అనేటువంటి ఈ వేదవాక్యము అధునాతన ఉపలభ్యమానములైనటువంటి ఏ వేదంలో కూడా మనకు కనిపించదు. కానీ అనూచానంగా ఈ వాక్యము ప్రసిద్ధమై ఉన్నది. ఎట్లా అనంటే మహాత్ములు ఎక్కడో వేదంలో చూసినారు, అది దుర్లభం, పఠన పాఠనాల్లో లేకుండా అది నష్టమైపోయినది. అందుకని మహాత్ములు చెప్పినారు కాబట్టి ఇది వేదంలో ఉన్నటువంటి వాక్యమే అని భావించి ఊహించి కల్పన చేసినటువంటి వాక్యము సమాప్తి కామో మంగళమాచరేత్ అనేటువంటిది. ఎట్లానో అట్లా మహాత్ములైనటువంటి వ్యక్తులు ఏవైనా కొన్ని మాటలు చెప్పినారు అనంటే వాటికి ఊహతో ఇది వేదవాక్యమే అయి ఉంటుంది అని మనం 100% వాళ్ళు చెప్పవలసిందే అని ఈ సూత్రంలో 10వ సూత్రంలో చెప్పి ప్రసంగాతు అపస్మృతి ఉచ్యతే. ప్రసక్తి వచ్చింది కాబట్టి ఇప్పుడు 11వ సూత్రంలో ఏది స్మృతులు కాకుండా ఉన్నాయో దాని గురించి చెప్తున్నాడు. ఎత్రతు ప్రీత్యుపలబ్ధిత ప్రవృత్తిర్న తత్ర శాస్త్రం అస్తి. స్మృతిలో చెప్పినాడు అని అంటే అది ధర్మము. స్మృతిలో చెప్పినదంతా కూడా శృతిలో చెప్పిన దాన్నే చెప్పుతూ ఉంటాడు. శృతిలో చెప్పినదంతా ధర్మమే. శృతిలో చెప్పినటువంటి దాన్ని స్మృతుల్లో చెప్పడం వలన స్మృతుల్లో చెప్పినదంతా కూడా ధర్మమే. ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది ఎప్పుడు మన పైన ప్రభావాన్ని చూపుతుంది అని అంటే దానికి అణకువగా ఉంటూ ధర్మశాస్త్రాన్ని తల వంచి అది శాసించింది కాబట్టి నేను తప్పకుండా ఆచరిస్తాను అన్నప్పుడు శాస్త్రము తన యొక్క ప్రభావాన్ని చూపుతుంది. ఎత్రతు ప్రీత్యుపలబ్ధిత ప్రవృత్తి న తత్ర శాస్త్రమస్తి. ప్రీత్యుపలబ్ధిత ప్రవృత్తి న తత్ర శాస్త్రమస్తి అన్నారు. ఎక్కడైతే ఆచారాన్ని పరిపాలించేటువంటి వాడు ఆచారాన్ని పరిపాలించక స్వేచ్ఛతో ప్రవర్తిస్తూ ఉన్నాడు, వాని విషయంలో మాత్రము శాస్త్రం తన యొక్క అధికారాన్ని చెలాయించలేదు. ఉదాహరణకు బండి పైన బజ్జీలు అమ్ముతూ ఉంటాడు, రాగప్రాప్తమై వాడు తింటూ ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి శాస్త్రం ఏముంటుంది? శాస్త్రం చెప్పుతుంది. అందుకనే శాస్త్రం హి జ్ఞాపకం నతు కారకం అంటాడు ఒక చోట. శాస్త్రము అటువంటి పనులు చేయకూడదు అని తెలుపుతుంది, కానీ చేసేవాడిని బలవంతాన చేయకురాని రెట్టెలు పట్టుకొని లాక్కొని రాదు శాస్త్రం. ఎక్కడైతే ప్రీతితో నీకు విషయములందు వాసన ఏర్పడి బలవంతాన రాగప్రాప్తమైనటువంటి రీతిలో నీవు ప్రవర్తిస్తున్నావు అనంటే అటువంటి సందర్భంలో నతత్ర శాస్త్రం ప్రవృత్తి, అటువంటి విషయంలో మాత్రము శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రవృత్తి ఉండదు. రాగప్రాప్తమైనటువంటి దానిని ఒకవేళ శాస్త్రం నిషేధించినప్పుడు అణకువగా ఇది శాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి నేను నా రాగప్రాప్తమై నేను దీన్ని ఆచరిస్తున్నాను, ఇప్పుడు ఇది అశాస్త్రం అని తెలిసినది, దీన్ని వదిలిపెడతాను అని వదిలిపెట్టాలి. ఒకవేళ వదిలిపెట్టక దాన్నే అట్లానే కొనసాగించినాడు, శాస్త్రము చెప్పితే చెప్పుకొని నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తాను అంటే ఏమవుతుంది? 12వ సూత్రంలో తదను వర్తమానో నరకాయరాధ్యతి. ఈ ప్రకారంగా ఎవడైతే మెదులుకుంటాడో రాగప్రాప్తమైనదే నేను ఆచరిస్తాను, శాస్త్రసిద్ధమైనటువంటి దాన్ని నేను ఆచరించను అని ఎవడైతే అంటాడో వాడు తప్పకుండా భయంకరమైనటువంటి నరకాల్లో పడిపోతాడు అని ప్రసక్తిగా వచ్చినటువంటి విషయాలను కొన్నిటిని చెప్పిన తర్వాత అథ బ్రాహ్మణోక్త విధయ స్మృత్యాచార ప్రాప్తములైనటువంటి బ్రాహ్మణంలో చెప్పబడ్డటువంటి కొన్ని విధులను గురించి చెప్పబోతున్నాను అని ఈ 13వ సూత్రంలో చెప్పి పంచమహాయజ్ఞాలను గురించి వివరించబోతున్నాడు. మనుష్యయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము అనేటువంటి ఏ 5 మహాయజ్ఞాలు ఉన్నాయో
ఆ మహాయజ్ఞాలను గురించి చెప్పబోతూ ఉన్నాడు. ఆ మహాయజ్ఞాల యొక్క వైశిష్ట్యం ఏమిటి, ఎందుకు ఆ మహాయజ్ఞాలను ఆచరించాలి, ఏవి మహాయజ్ఞాలు అనే విషయాలన్నిటిని కూడా మనం వచ్చే భాగంలో విందాం. మహాదేవ. ఆపస్తంభ మహర్షికి జై.